ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నువ్వు మా ప్యానెల్లో ఉంటే ఇంకా సంతోషించేదాన్ని. ఆలోచించుకో, తొందరేం లేదు ఝాన్సీ. సరే, ఈవినింగ్ కలుద్దాం. మేడం, అది అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు. నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేయడం ఏంటి? నేను ఎవరితోనూ పోటీ చేస్తున్నాను అని చెప్పలేదే. ఝాన్సీ, అందరూ ఏదేదో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు, నామినేషన్ అంటున్నారు అని ఆలోచిస్తున్నావా? వాళ్ళందరికీ నువ్వు నామినేషన్ వేస్తున్నావు, జనరల్ సెక్రటరీగా నిలబడుతున్నావని నేనే చెప్పి పంపించా. దాదాపుగా కోర్టు అంతా నువ్వు నామినేషన్ వేస్తున్నావని తెలిసిపోయింది. నిన్నెలా ఇరికించానో చూసావుగా. ఇప్పుడు వెనకడుగు వెయ్యలేవు, అలా అని నిలబడి గెలవను లేవు. ఎందుకంటే నీకు ఆపోజిట్ గా జనరల్ సెక్రటరీ పోస్టుకి నిలబడుతుంది ఎవరో తెలుసా? నేను, ది గ్రేట్ మృణాల్ని. చెప్పు, ఇవన్నీ మనకెందుకులే అని వెనక్కి తగ్గుతావా, లేదా ఎలక్షన్స్ లో నిలబడి నా చేతిలో ఓడిపోతావా? ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అంటే, పులి దగ్గరికి పోయినా ప్రమాదమే, పారిపోయినా ప్రమాదమే. రెండు దారులు కష్టమే. కక్కలేక మింగలేక చావడం అన్నట్టు. దిస్ ఇస్ మృణాలి మాస్టర్ స్ట్రోక్. ఝాన్సీ, నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. రియల్లీ ఐ పిటీ యూ. మృణాలిని మేడం, చాలా చాలా థ్యాంక్స్. దేనికి? వాళ్ళందరూ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తుంటే నాకు ఇంత ఫాలోయింగ్ ఉందని నాకే తెలీదు. నాకే తెలియని నా బలాన్ని మీరు తెలియజేశారు. మీ కోరిక ప్రకారం తప్పకుండా ఎలక్షన్స్లో పోటీ చేస్తా. జనరల్గా నాకు ఇప్పుడే ఈ అసోసియేషన్లో నిలబడ్డం, ఎలక్షన్స్లో పోటీ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కెరియర్ మీద ఫోకస్ చేయాలని, న్యాయం కోసం వచ్చిన వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంది. కానీ మీరు దగ్గరుండి మరి ఇంత పుషప్ ఇస్తుంటే నేనెందుకు కాదంటాను? అంటే పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయారా? మరి మీరు కోరుకుంటే నేను పోటీ చేయకపోతే బాగోదు కదా. అయినా మీ ఆపోజిట్ క్యాండిడేట్కి కూడా ప్రచారం చేసే మీ ఔదార్యానికి చాలా కృతజ్ఞతలు. మీరు కోరుకున్న విధంగానే మీపై పోటీ చేసి గెలిచి జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేస్తాను. ఇది రాసి పెట్టుకోండి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ మేడం.